ఓకే హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆవేశం సార్ దగ్గర ఉన్నాం. ఆయన జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చిండు, టిక్ టాక్ ఏంటి, ఇలా తెలిసింది, ఇవన్నీ ఈ ఇంటర్వ్యూలో ఉంటాయి. మనం ఎలా ఇంటర్వ్యూ అంటే బెటర్ గా ఎలా చేసినాం. నాకైతే అంటే జనాలు మీరు ఏమనుకుంటారు నాకు ఇన్ని రోజులు నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్తాను, కానీ అది కామన్ అనుకున్నా. కానీ మీరు వచ్చి మీరు నేను నమ్మినాను. నిజం చెప్పాలంటే ఆ పిల్లతో చెప్పాలంటే ఇది కెమెరా లేదని కూడా చెప్తాను. ఎక్కడున్నా ఇదే మా చెప్తాను. నేను సడన్గా ఆ గ్రూప్ వస్తే నేను ఆశ్చర్యపోయినాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో అందరూ సాంగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్క సాంగ్ వల్ల ఆ బస్సు మచ్చ అన్న ఆ సాంగ్ వాళ్ళు ఇచ్చిన వల్ల నేను ఇంత పేరు వచ్చాను. మళ్ళీ ఆ ఒక్క సాంగ్ వల్ల నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేశారు. నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు దాంతో చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అంత నువ్వు చేసినావు, ఇంకా చాలా మంది చేసేవాళ్ళు ఒక్క అలాంటి దాంట్లో నన్ను యాడ్ చేసేందుకు నాకు సంతోషమే కదా అని గౌరవంగా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ఆ గ్రూప్ లో జాయిన్ చేసిన అన్నకి ధన్యవాదాలు చెప్తాను. ఫస్ట్ నిజాంపేట్ యూట్యూబ్ ఛానల్ అన్న నన్ను యాడ్ చేశారు. ఆ గ్రూప్ అక్కడ టీం అంతా నన్ను సపోర్ట్ చేసింది. మీరు కూడా నన్ను ఎలా సపోర్ట్ చేశారు అలా అన్నను సపోర్ట్ చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళచ్చు. ఒకటి చెప్తున్నా, ఈయన తొక్కేసి పైకి రావాలి, మేము పైకి వస్తాం అనుకుంటే అది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎక్కడో ఒకసారి పుట్టే ఉంటారు. ఆ గంగవాజుడు 60 సంవత్సరాలు ఇప్పుడు ఎంతో వయలేగింది. ఇంకొక ముస్లాం అదే పాట పడింది కనకవ్వ. అంటే ప్రతి ఒక్కరు ఎవరు గొప్ప వాళ్ళు ఒక చెప్తాను. కవర్ సాంగ్ అంటే ఫోక్ సాంగ్స్ అంటే ఓన్ గా రాయాలి, సాంగ్ పాడాలి. దానికి మళ్ళా ఎంత ఖర్చు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి వెళ్ళాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ అనేది మామూలు సార్ 3-4 పడతాయి. మళ్ళీ ఆ లొకేషన్ కి ఎంత ఆర్డర్తో ఉంటుంది తెలుసా. ఏదో చేయాలి అని అనుకుంటారు, కానీ నన్ను యూజ్ వస్తున్నాయి డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాదు, ఆర్డర్ చూడండి, ఆ కష్టపడే మనిషిని వాళ్ళని చూడండి, మేకింగ్ చూడండి, ఎలా చేస్తున్నాం. అమ్మాయి అంటే నీకు తప్పు అని అంటారు. వాళ్ళు ఎలా చేసినా కొద్దిగా వెళ్ళిపోతుంది. కానీ అబ్బాయి ఎంత యాక్టింగ్ చేసినా శక్తి కాదని చెప్తారు. ఎందుకంటే అబ్బాయిలో కొంతమందికే శక్తి అవుతుంది. అమ్మాయిల దగ్గర అందరూ శక్తి కాదు, కేవలం కొంతమంది అందంగా ఉంది. యాక్టింగ్ లేకుంటే ఏం చేయలేం. కానీ అమ్మాయి కొంతమంది అందంగా లేకుండా అమ్మాయిలో యాక్టింగ్ ఉంది. ఇలా 50-50గానే ఉంటారు. ఎవరు తప్పు కాదు, అందరూ సమానమే. అందరూ గెలిచి ఒకటే, అందరి కూడా ఒకటి. ఎవరిని తక్కువ అని చేయదు. చిన్న నుంచి పెద్దవాడు చచ్చేంత వరకు ఎవరో ఒక సాధించి మంచి గొప్ప వాళ్ళు. రీసెంట్గా గొప్ప వాళ్ళు అయినారు. రేపు మాకు 60 సంవత్సరాల వాళ్ళు ఎన్ని గొప్ప దుగ్గరావు వాళ్ళు అయ్యారు. ఎందుకు అయ్యాడు? బావగారు ఒక సాంగ్. అవునమ్మా అవుతాడు. ఎందుకు అనగా కామెంట్ దుర్గారావు ఫేమస్, ఎంత ఫేమస్ అయిపోయాడు. అసలు దుర్గారావు గుర్తించే శైలి లేకుంటే దుర్గారావు ఇప్పుడు ఒక అంచెలు చెప్తున్నాడు. నీ పక్కన పడ్డాలి అదే దుర్గారావు ఎప్పుడైనా కలిసావా? కలిసి ఇంటర్వ్యూగా చేశాను. నాకు బాగా నేను ఫోన్ చేసినా ఆయన తమ్ముడు ఎలా ఉన్నా అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూ అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఫుల్ సపోర్ట్. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా డెఫినెట్ గా ముందు మీకు డెఫినెట్ గా వస్తాయి. మీరు సపోర్ట్ చేయాలి. ఆవేశం సార్ ఇంటర్వ్యూ చేస్తాడు, దాన్ని ఏం చేస్తాను డెఫినెట్ గా మా ఇద్దరు ఇంటర్వ్యూలు ఆదరిస్తారని ఫ్యాన్ కానీ మేము ముందుకు వస్తాం. ఇద్దరం ఎలా ఉంటుందో చూస్తారా? ఇద్దరం గట్టిగా వేసుకుంటాం కాక మొత్తం ఫ్రాంక్ రాజాతో మేము ముందుకు వస్తున్నాం. ఇది గట్టి ప్రివ్యూలు వేసుకుంటాం. రాజా అన్న ఇద్దరం బట్టి ఎలా ఉంటుందో చూస్తారా? ఇలా రేంజ్ లో చూపెడతాం. ఈ ఇంటర్వ్యూలు కూడా మా ఛానల్ డెఫినెట్ గా అయితే ఉంటాయి. కంటెంట్ ప్రాంక్ ఇది 2 ఛానల్ చూపెట్టేస్తాం. ఇంకా మీ ముందుకి కొత్త ఆర్టిస్ట్ ఇది డెఫినెట్ గా మా గ్రూప్ నుంచి మా సపోర్ట్, మా ఇంటర్నల్ గ్రూప్ ఎవరెవరు కష్టపడుతున్నా వాళ్ళ కష్టం కూడా డెఫినెట్ గా కొన్ని రోజులకు చూపెడతాం. డెఫినెట్ గా యాక్టింగ్ వాళ్ళు ఉన్న ఛాన్స్ వాళ్ళని డెఫినెట్ గా తీసుకొస్తాం. మేము ఒక బిగ్ మూవీ ఉంది, దాంట్లో కూడా అందరికి ఛాన్స్ ఇస్తాం. వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం మా కోసం వెయిట్ చేయాలి, మీరు మీకోసం వెయిట్ చేస్తాం. ఓకేనా? బాయ్.